ప్రకాశం పంతులు పేరు వింటేనే ప్రకాశం జిల్లా ఉద్యమ ధీరత్వం కనిపిస్తుంది. 1872 ఆగస్టు 23వ తేదీన ఒంగోలు సమీపంలోని వినోదరాయునిపాలెంలో గోపాలకృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఆయన పుట్టిన గ్రామంలో ఘనంగా నిర్వహిస్తారు. ప్రకాశం పంతులకు నివాళిగా 1972లో ప్రకాశం జిల్లాను పేరుగా మార్చారు. ప్రకాశం పంతులు దేశానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోంది. అందరికీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి మనవణ్ణి నేను. నా పేరు టంగుటూరి గోపాలకృష్ణ. మనకి 1945లో స్వతంత్రం వచ్చినది. ఇప్పటికీ 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంలో భారతదేశము ఎంతో గర్వించుకోగలిగిన కార్యక్రమాలు ఎన్నో చేసుకున్నాము. కానీ ఇంకా చాలా మేలైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగవలసిందిగా కోరుకుంటున్నాం. భారతదేశానికి 75 సంవత్సరాలు నిండి 76వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. కానీ భారతదేశం వెనుకబడి ఉన్నదని మిగతా దేశాలన్నీ అనుకుంటున్నాయి. అలా కాకుండా ముందుకు తీసుకుపోవలసిందిగా నేను ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి మనవడుగా పరిపాలిస్తున్న నాయకులందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే, గాంధీ గారి ఏ ఆలోచనతోటి స్వతంత్రం తీసుకురావటానికి ప్రాధాన్యత ఇచ్చాడో అదే స్ఫూర్తితోటి మీరందరూ కూడా కష్టపడి ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటాం.